దివ్యమ్మకు శాపం గురించి తెలిసిపోయింది బాబు. శాపంతో తను చనిపోబోతున్నారని తెలిసిపోయింది. ఏ నిజం తనకు తెలియకూడదని బాధపడ్డానో అదే బయటపడిపోయింది. ఏం చేయాలి చారుకేశ? ఎందుకన్నయ్య ఇలా చేశావు? ఈ నిజాన్ని ఎన్నాళ్ళు నీ మనసులోనే దాచుకున్నావు. ఎందుక నీలో నువ్వు బాధపడ్డావు? ఎందుక అందరికీ శత్రువయ్యావు? ఎందుక నన్ను కూడా దూరం పెట్టాలనుకున్నావు? నేనేం పాపం చేశానన్నయ్య? ఏం తప్పు చేశాను? ఎందుకు నాకీ శిక్ష? ఎందుకు నాకీ నరకం? ఎందుకు ఇంత బాధ? మీరిలా బాధపడతారని అబీబాబు మీకు చెప్పలేదు దివ్యమ్మ. అంటే నీకు కూడా తెలుసన్నమాట? తెలిసి నా దగ్గర దాచవన్నమాట? మీతో చెప్పొద్దని అబీబాబు నా దగ్గర మాట తీసుకున్నారు దివ్యమ్మ. చెప్పకుండా ఎన్నాళ్ళు దాయాలనుకున్నారు? ఒకళ్ళ ప్రాణాలు పోతుంటే ఎలా ఆపాలనుకున్నారు? ఎంత పెద్ద విషయాన్ని ఎలా అన్నయ్యా? చెప్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేకపోయానమ్మా. చెప్తే నువ్వేమైపోతావోనని భయపడి నాలోనే దాచుకున్నాను. తప్పు చేశావన్నయ్య. నాతో కూడా తప్పు చేయించావు. ముందే చెప్పుంటే నీ పెళ్లి చేసేదాన్నే కాదు. నా చేతులతో శశి మెళ్ళ తాళి కట్టి తనని చావు కప్పగించేదాన్నే కాదు. గోడ మీద కోడళ్ళ ఫోటోలు చూసినప్పుడే అనుమానించాల్సింది. వాళ్ళెందుకు చనిపోయారో కనుక్కోవాల్సింది. కనీసం అమ్మ చావుకి కారణం ఏంటా అని తెలుసుకోవాల్సింది. దివ్య, అవునన్నయ్య. నాన్న లేడు అనే బాధతో అమ్మ ప్రాణాలు విడిచింది అనుకున్నాం, కానీ మన ఇంటి శాపానికి అమ్మ తన ప్రాణాలని అర్పించిందని ఊహించలేకపోయాను. తరతరాల శాపం ప్రతి తరంలో మొదటి కోడల్ని బలి తీసుకుంటుందని ఈ తరంలో శశి బలవుతుందని ఇప్పుడే తెలిసిందన్నయ్య. ఈ నిజం నానమ్మకు, జేజీకి, పిన్నికి, నీకు, తాతయ్యకి, అమ్మమ్మకి, చారుకేశకి అందరికీ తెలుసు. నాకెందుకు చెప్పలేదన్నయ్య? పెళ్లి చేసుకుంటే శశి శాపంతో చనిపోతుందమ్మా, అందుకే నా ప్రేమని చంపుకున్నాను అని ఒక్క మాట చెప్పుంటే నేను అర్థం చేసుకునేదాన్ని కదా. ఎందుకు చెప్పలేకపోయావన్నయ్య? శాపం శశికి కాదమ్మా, నీకు. అందుకే చెప్పలేదు. ఇన్ని రోజులు ఆగావు. తాళి కట్టే ముందు ఎందుకు ఆలోచించలేకపోయావన్నయ్య? ఎందుకు శాపాన్ని అంటగట్టావు? నాకంటే తెలీదు. నువ్వెందుకు తప్పు చేశావన్నయ్య? ఆ శాపం ఏదో నాకున్నా బాగుండేది. హాయిగా చనిపోయేదాన్ని. దివ్య, ఆ శాపం మీకేనమ్మా, చనిపోయేది మీరే. అవునన్నయ్య,
మరొకరిని చంపే హక్కు మనకి లేదు. కానీ శశిని చావుకి అప్పగించాం. మన చేతులారా శశి మరణ శాసనం రాశాం. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని ఆయన్ని చూడాలి? శశికి ఏమని సమాధానం చెప్పాలి? జరిగిపోయిన దాన్ని ఎలా మార్చాలి? దేవుడు కూడా ఆపలేని శాపాన్ని ఎలా ఆపాలి? ఏం చెయ్యాలన్నయ్య? ఏం చెయ్యాలి? శశికైనా వేరే పెళ్లి చేస్తాను అన్నప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేను కూడా మౌనంగా ఉంటే బాగుండేది. ఎక్కడో ఒక చోట శశి ఆనందంగా ఉండేది. ఏంటి చారుకేశా, నేను తాళి తెమ్మను గాని ఎందుకు తెచ్చావు? నీకంతా తెలుసు కదా. అన్నయ్య శశి మెళ్ళ తాళి కడితే తను చనిపోతుందని నీకు తెలుసు. నన్ను హంతకురాలిని చేసావా? ఇదేనా నీకు మాపై ఉన్న విశ్వాసం? చారి అంకుల్ రక్తమేనా నువ్వు? ఎందుకు నా చేతులకి ఎందుకు పాపం అంటించావు? ఈ పాపాన్ని నేను ఎలా కడుక్కోవాలి? ఎలా శశిని బ్రతికించుకోవాలి? ఏ దేవుడు మనకి సహాయం చేస్తాడు? ఇవెందుకు నా కంట పడ్డాయి? దివ్యమ్మా! దివ్య, దివ్య, అమ్మ దివ్య. శాపం ఇంటి ఆడపడుచు అంటే దివ్యకు మారిందని రాసి పెట్టిన తాళపత్ర గ్రంథం ఆ ఇంట్లో లేదు, గుళ్ళో ఉంది. దాన్ని అక్కడే భద్రంగా దాచిపెట్టారు. సో ఇప్పుడు దివ్యకి తెలిసే నిజం ఏంటంటే తరతరాలుగా తమ ఇంటికి శాపం ఉందని, తన అమ్మతో సహా అందరి కోడళ్ళని శాపం బలికొన్నదని. ఇంతవరకే దివ్యకి తెలుస్తుంది. తనే చనిపోతుందన్నట్టు తనకి తెలీదు పాపం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శాపం గురించి తెలిసిన తన అన్నయ్య పెళ్లి చేసుకుంటే శాపంతో శశి చనిపోతుందని, శశిని పెళ్లి చేసుకోలేదు అని, శాపం గురించి తెలియక శశి మెళ్ళో అభితో తాళి కట్టించి తనే శాపానికి శశిని అప్పగించిందని దివ్య కుమిలిపోతుంది. శాపం గురించి తెలిసే
దివ్య అభితో శశికి తాళి కట్టించిందని, శశిని చంపాలని దివ్య కుట్ర చేసింది అని చాణుక్య శశిలు దివ్యపై అభిపై మరింత కోపం పెంచుకుంటారు. శాపం శశికి కాదని దివ్యకని అటు శశి చాణుక్యులకు ఇటు దివ్యకు చెప్పలేక అభిగాడు నలిగిపోతాడు. ఏం చెయ్యాలో తెలియక ముసలి వాళ్లైన బ్రహ్మరాంబ కల్పనలు కుమిలిపోతారు. ఆ ఇల్లు శ్మశానమవుతుంది. నిత్య ఎందుకు సార్ అరుస్తారు? ఎనర్జీ వేస్ట్. మార్నింగ్ నాతో ఏమన్నారు? శాపం గురించి నేను చెబితే చాణుక్య అది చేస్తాడు, అభి ఇది చేస్తాడు, దివ్య ఇంకేదో చేస్తుందని నన్ను భయపెట్టారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? శాపం నీకు కాదు అని శశికి చెబుతారా? శాపం నీకే అని దివ్యకి చెబుతారా? చచ్చేది నీ చెల్లెలు కాదు అని చాణుక్యకు, చచ్చేది నీ చెల్లెలే అని అభికి చెబుతారా? వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏంటి సార్, వెళ్ళరా? మీ పోలీస్ బ్రెయిన్ యూజ్ చేసి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయరా? మీరెంతగానో ఇష్టపడే ఆ ఫ్యామిలీని సేవ్ చేయలేరా? కమాన్, ఏదో ఒకటి చెయ్యండి. సిచ్యుయేషన్ నీకు ఫేవర్ గా ఉందని పార్టీ చేసుకో. నో, పరిస్థితులు ఎప్పుడు నాకు ఫేవర్ గా లేవు రాజా గారు. ప్రతి క్షణం పరిస్థితులతో పోరాడుతూనే ఉన్నాను. ఓటమిని ఒప్పుకోలేక గెలుపు కోసం ఆరాటపడుతూ చస్తూ బ్రతుకుతూ వచ్చాను. ఇన్నాళ్లకు నాకు టైం వచ్చింది. ఈ టైం నాకు ఎంతగా కలిసొచ్చిందంటే నేను ఏమీ చెయ్యకుండానే అంతా నాకు ఫేవర్ గా మారిపోయింది. నాకు ఫేవర్ గా మారిపోయింది. ఫస్ట్ టైం దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఇంతకాలం బాధ పెట్టిన ఆ ఫ్యామిలీకి బాధ అంటే ఏంటో తెలిసేలా చేస్తున్నాడు. నాకు లేని మనశ్శాంతిని వాళ్ళకి లేకుండా చేస్తున్నాడు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవుడు ఎప్పుడు చెడ్డవాళ్ళకి సాయం చేయడు నిత్య. ఆ ఛాన్స్ కూడా ఇవ్వడు. ఆయన మంచి మనుషుల పక్షాన మంచి వైపే ఉంటాడు. చివరికి గెలిచేది మంచితనమే. ఆఫ్ కోర్స్, అందుకే కదా నేను గెలిచాను. అసలు నువ్వు మనిషి అయితే కదా. ఇంకా నీలో మంచితనం, మానవత్వం ఎక్కడున్నాయి? మంచి మానవత్వం ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు? వెళ్ళండి సార్ వాళ్ళ దగ్గరికి. మీకు చేతనైతే వెళ్ళి దివ్యని, అభిని కాపాడండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని పొగిడారు కదా. ఆ తెలివికి మీ తెలివి కూడా జోడించి వాళ్ళని బయటపడేలా చెయ్యండి. అది మీ వల్ల కాకపోతే నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోండి. అది మీకే మంచిది. నేనిక్కడికి వచ్చింది మంచిని గెలిపించడానికే. నేను వెళ్ళడం అంటూ జరిగితే నిన్ను తీసుకుని వెళ్తాను. ఏంటి బాబు నువ్వు చెప్పేది? ఎంత అమాయకంగా అడుగుతున్నారు బామ్మగారు. ఇదంతా మీకు తెలియకుండా జరిగిందా? మాకు ముందు తెలిస్తే ఇలా ఎందుకు జరగనిస్తాం బాబు? ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఎవరు నటిస్తున్నారు, ఎవరు నమ్మకంగా ఉంటున్నారో కూడా తెలియటం లేదు. మీ మనవడు నా చెల్లెడి మీద ప్రేమతో తాళి కట్టలేదు, నా మీద కోపంతో కట్టాడు.
అలా కట్టేలా చేసింది దివ్య. మంచి చేసింది కదా బాబు. ఎప్పటికైనా అభికి శశికి పెళ్లి జరగాల్సిందే కదా. జరగాల్సిన రీతిలో జరుగుంటే నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకునేవాణ్ణి. అపార్థం చేసుకోకు బాబు. నువ్వు కూడా ఆ రోజు ఆవేశంలోనే కదా దివ్య మెళ్ళో తాళి కట్టావు. ఆవేశంలో కట్టినా ఆ తర్వాత ఆలోచించాను. నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని దివ్యను నా భార్యగా అంగీకరించాను. కాని దివ్యేం చేసింది? ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని పగబట్టింది. రహస్యంగా శశిమెళ్ళలో తనే తాళి కట్టింది. తెల్లారి నన్ను రెచ్చగొట్టి మీ మనవడికి కోపం తెప్పించి శశిమెళ్ళలో తాళి కట్టేలా చేసింది. అలా ప్రతీకారం తీర్చుకుంది. ఇది పగా ప్రతీకారం ఎలా అవుతుంది బాబు? పెళ్లేగా చేసింది. అలా అని అందరినీ నమ్మించింది. కాని అసలు విషయం వేరు. మీ మనవడికి శశిని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఇష్టపడి తాళి కట్టలేదు. తను శశితో కలిసి బతకడు, కాపురం చేయడు. పెళ్లైన నా చెల్లెలు పెళ్లి కాని అమ్మాయిలా మిగిలిపోతుంది. వేరే ఎవరు పెళ్లి చేసుకోరు. జీవితాంతం కుమిలిపోతుంది. అది తన ప్లాన్. దివ్య అలాంటిది కాదు బాబు. నా మనవడు కూడా అలాంటి వాడు కాదు. చాలు బామ్మగారు, మేమింక మోసపోయింది చాలు. ఇదొక ఇల్లని, ఇక్కడున్నది మనుషులని నమ్మి వచ్చాం. కానీ జరిగింది వేరు. ఇక్కడ పగలు ప్రతీకారాలు తప్ప ప్రేమాభిమానాలు లేవు. మీరు అపార్థం చేసుకుంటున్నారు బాబు. మీకు దివ్య అభిల గురించి ఎవరో చెడుగా చెప్పినట్టున్నారు. ఒకరు చెబితే నమ్మేంత వెర్రివాణ్ణి కాదు నేను. మనుషుల్ని అంచనా వేయగలను. మొదటిసారి మోసపోయాను. వాళ్లకు గుణపాఠం చెప్తాను. ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. చాణక్య అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను. శశి, నేను వెళ్ళిపోతున్నాను. నా చెల్లెలిగా వస్తే నాతో రా. లేదు కట్టిన తాలికి కట్టుబడి ఉంటాను అనుకుంటే నీ ఇష్టం. తాలి కట్టిన వారు ఇష్టపడి కట్టుంటే ఇక్కడే ఉండేదాన్నయ్య. ఇష్టం లేని చోట ఎలా ఉండను? నేను నీతో వస్తాను. శశి, తొందరపడకమ్మా. దివ్య అభిలింటికి వచ్చాక కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా వాళ్ళ అబద్ధాలు వినమంటారా బామ్మగారు? నీ గురించి దివ్య చెప్పిందమ్మా. మా అందరికన్నా ఎక్కువగా నువ్వే అభిని అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వే అపార్థం చేసుకుంటావా? అర్థం చేసుకున్నాను అనుకున్నాను. కాని తను ఎప్పటికీ అర్థం కాడని ఇప్పుడే అర్థమైంది. కట్టిన తాళికి మీ అన్నయ్య విలువిచ్చాడు కదా, నువ్వివ్వవా? తాళిని గౌరవిస్తున్నాను కాబట్టే పెంచకుండా ఒంటిపై వేసుకుని వెళ్తున్నాను బామ్మగారు. ఆయనకి నిజంగా నా పైన ప్రేముంటే నా కోసం వస్తారు. నేనైతే ఇక్కడుండను. అభి లేకుండా నువ్వు వెళ్ళడం మంచిది కాదమ్మా. ఏది మంచో ఏది చెడో ముందు మీ మనవడికి మనవరాలికి చెప్పండి. మాకు చెడు చెయ్యాలనుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టమని కూడా చెప్పండి. పదమ్మా. అమ్మ శశి, ఆగమ్మా. బాబు చాడి, బాబు ఆగు. బాబు శశి, నా మాట వినండి. ఆగండి. అమ్మ శశి, ఇప్పుడేం జరుగుతుంది చంద్రిక? ఏముంది? కాసేపట్లో అభి దివ్య ఇంటికొస్తారు. వాళ్ళకి విషయం తెలుస్తుంది. మరి కష్టపడి ఈ పెళ్లి చేసిన దివ్య ఏం చేస్తుంది? అది చేయడానికి ఏముంది? నీకు శాపం ఉంది, వచ్చి కాపురం చేయమని శశి చెప్పగలదా? శశికి పెళ్లి చేసి శాపాన్ని చావుని కట్టబెట్టదని ఆ ఇంటికి వెళ్లి చాణిక్యతో ఉండగలదా? రెండూ చేయలేదు. ఈ ఇంట్లో ఉండలేదు, ఆ ఇంటికి వెళ్ళలేదు. అడకత్తర్లో పోక చెక్కలా నలిగిపోతుంది. పనిలో పనిగా శాపం దాన్ని పైకి పంపిస్తుంది. ఈ ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది. ఏంటమ్మా ఇది? అందరికీ నువ్వు అమ్మవని, నిన్ను లోకమాత జగన్మాత అని పూజిస్తారు. కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతావు అని నీకు జాతరలు ఉత్సవాలు చేస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావమ్మా? నీ బిడ్డలపై నీకు కోపం ఎందుకు? ఎవరో చేసిన తప్పుకి ఎవరిని శిక్షిస్తున్నావమ్మా? ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాలు కాదు, 5 ప్రాణాలను బలి తీసుకున్నావు.
5 తరాలని బాధ పెట్టావు. ఇంకా నీ కోపం చల్లారలేదా తల్లి?